అందరికీ నమస్కారం అండి. రేపటితోటి జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఈరోజు జేఈ మెయిన్స్కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉందనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ యాజ్ యూజువల్ టఫ్గా ఉందని చాలామంది చెప్తున్నారు. తర్వాత లెంతీ క్వశ్చన్స్ వచ్చాయని కూడా ఎక్కువ మంది చెప్తున్నారు. మ్యాథ్స్ ఈసారి 10 to 12 కూడా చేయడం క్వశ్చన్స్ చాలా కష్టమని చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫిజిక్స్ ఏదేమైనా ఏప్రిల్ సెషన్లో ఫిజిక్స్ అన్నది మంచి స్కోరింగ్గా అందరూ ఉన్నదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈజీ టు మోడరేట్, మ్యాక్సిమం ఈజీ అనే చెప్పచ్చు. ఈజీగానే ఉంది ఫిజిక్స్. కొన్ని క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీగా ఉన్నాయి, కానీ మ్యాక్సిమం ఒక 20 క్వశ్చన్స్ వరకు అయితే మాత్రం ఫిజిక్స్ చేయొచ్చు యావరేజ్ స్టూడెంట్ కూడా అని చాలామంది వరకు చెప్తున్నారు. ఇంకా కెమిస్ట్రీ ఎప్పుడు కూడా జేఈ మెయిన్స్లో నాకు తెలిసినంత వరకు లాస్ట్ 2 years నుంచి కూడా కెమిస్ట్రీ ఒక స్కోరింగ్ సబ్జెక్టు. అసలు జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సింది కెమిస్ట్రీ అని అందరూ చెప్పేవారు. ఇప్పుడు కెమిస్ట్రీని ఎవరో టచ్ చేయకుండా ఉంటే బెటరు, ఫిజిక్స్ అందరూ ఫస్ట్ అటెంప్ట్ చేయండి అనే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి కెమిస్ట్రీ అన్నీ కూడా టఫ్గా రావడం. టఫ్ అంటే లెంతీ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ చదవడానికి చాలా టైం పట్టేస్తుందని చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు. ఆ క్వశ్చన్స్ చదివేటువంటి విధానంలో అర్థం కాక ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనే విషయాన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనే విషయం అయితే చాలామంది చెప్తున్నారు. కాబట్టి కెమిస్ట్రీ కూడా మ్యాక్సిమం 15 లేదా 14, 15, 16 ఆ మధ్య తప్ప అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే చేయలేరు. ఎవరో చాలా జేఈ అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు తప్ప నార్మల్గా జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం కెమిస్ట్రీ ఈసారి కూడా ఈరోజు కూడా మార్నింగ్ షిఫ్ట్ చాలా టఫ్ అనే చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 180 లేదా 185 స్కోర్ అయితే మాత్రం 99% ఈజీగా వచ్చేస్తుందని చెప్తున్నారు. 180 నుంచి 185 మధ్య స్కోర్ కానీ చేయగలిగితే 99% ఈజీగా తెచ్చుకోవచ్చు ఈరోజు పేపర్ అని అందరూ చెప్తున్నమాట. ఇది ఈరోజు ముఖ్యంగా 7th మార్నింగ్ సంబంధించినటువంటి ఫైనల్ స్టేటస్ అండి. కాబట్టి ఫైనల్ స్టేటస్ ఎవరైతే 180 ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంకా ముఖ్యంగా ఫిజిక్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మోడర్న్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి. అంటే ముఖ్యంగా 3 క్వశ్చన్స్ వరకు కూడా మోడర్న్ ఫిజిక్స్ నుంచి వచ్చాయని, అలాగే కెమిస్ట్రీ నుంచి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 8 క్వశ్చన్స్, ఎందుకంటే ఫిజికల్ కెమిస్ట్రీ చాలా టఫ్ కెమిస్ట్రీలో, దాని నుంచే 8 క్వశ్చన్స్ రావడంతో అవి కూడా చాలా లెంతీగా ఉండడంతో కెమిస్ట్రీ చాలా కష్టంగా అందరూ భావిస్తున్నారు. ఇంకా మ్యాథ్స్కి సంబంధించి వెక్టార్స్ అండ్ 3D దీని నుంచి 3-4 క్వశ్చన్స్ వరకు వచ్చాయని చెప్తున్నారు. ఇవి చాలామంది టఫ్గా ఫీల్ అయ్యేటువంటి చాప్టర్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ కూడా టఫ్గా ఉందని ఎగ్జామ్ చెప్తున్నారు. ఇది 7th మార్నింగ్ సంబంధించినటువంటి మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి స్టేటస్. ఓవరాల్గా ఈరోజు పేపరు టఫ్ అనే విషయం అయితే అందరూ చెప్తున్నమాట. ఏప్రిల్ సెషన్లో ఈ పేపర్ కూడా చాలా టఫ్గా ఉంది. ఇన్ని పేపర్లతో పోల్చుకుంటే ఈరోజు పేపర్ కూడా చాలా టఫ్గా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే రేపటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పేపర్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఫిజిక్స్ స్టార్ట్ చేయండి. దాని ద్వారా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత కెమిస్ట్రీ, తర్వాత మ్యాథమెటిక్స్ ఆ ప్యాటర్న్లో కానీ మీరు ఎగ్జామ్ కానీ అటెంప్ట్ చేయగలిగితే మంచి స్కోర్ సాధించవచ్చు. కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. అందరూ ఈ యొక్క వీడియో నచ్చితే మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.